అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'జరిగితే జ్వరం అంత సుఖం లేదు' అనే ఒక కథను వినేద్దాం. సీతయ్య చాలా బద్ధకం మనిషి అన్నమాట. అతను సోమిశెట్టి దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు. అతని తండ్రి చనిపోయేంత వరకు ఎంతో విశ్వాసంగా పనిచేయడంతో ఈ సోమిశెట్టి ఇంకా ఈ సీతయ్య బద్ధకాన్ని, సోమరితనాన్ని అంతగా పట్టించుకునేవాడు కాదనమాట. ఒకరోజు పట్నం నుంచి బండిలో సరుకులు తెస్తుంటే బండి బోల్తా పడడంతోటి సీతయ్యకు బాగా దెబ్బలు తగులుతాయి. ఇంకా అతన్ని బండితో లేవాడు భద్రంగా ఇంటికి చేరుస్తాడనమాట. ఇంకా తర్వాత వైద్యుడు అనంతాచారులు వచ్చి గాయాలకు కట్లు కట్టి వెళ్తాడు. ఇంకా సోమిశెట్టి కూడా సీతయ్యను స్వయంగా చూడ్డానికి వస్తాడనమాట. ప్రాణాలతో బయటపడ్డావు, అదే 10,000. గాయాలు పూర్తిగా నయమయ్యేదాకా నువ్వు పనిలోకి రావాల్సిన అవసరం లేదు. జీతం డబ్బుల్లో కోత పెట్టనులే అని చెప్తాడు. ఇంకా అంతకుముందు సీతయ్య సోమర్తనం చూసి కసురుకునే భార్య గూడా అతనికి ఇక శ్రద్ధగా సేవలన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా బంధువులు అతన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు పళ్ళు, కూరగాయలు అన్నీ ఇచ్చెళ్తూ ఉంటారనమాట. ఇంకా ఇంటికొచ్చినప్పుడు, "ఎలా సీతయ్య ఎలా జరిగింది? అయ్యో పాపమో" అని జెప్పి, "ఈ పళ్ళు తిను, నువ్వు చక్కగా తొందరగా కోలుకుంటావు" అని జెప్పి, "ఈ స్వీట్లు తిను" అని జెప్పి ఇంక అన్నీ ఇచ్చెళ్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళ పరామర్శలు, ఇంకా భార్య చేసే సేవలు అన్నీ గూడా బాగా నచ్చుతుంటాయి ఈ సీతయ్యకి. ఇంకట్లా 10 రోజులు గడిచిపోతాయి. ఇంకా ఆ తర్వాత అనంతాచార్యులు వచ్చి సీతయ్య కట్లు విప్పి పరీక్ష చేసి జాలిపడుతూ, "సీతయ్య, నీకు చెడ్డ వార్త చెప్పవలసి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. నీ కీళ్ళు బాగా చచ్చుబడిపోయాయి. కనీసం 2, 3 నెలలు గడిస్తే గాని నీకు నడిచే శక్తి కలగదు" అని చెప్పి ఆ మందుల పెట్టె తీసుకొని వీధి వాకిలికేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా సీతయ్య ఆచార్యుల్ని ఆగమన్నట్టు చెయ్యి ఊపి, "అదేదో చెడ్డ వార్త చెప్తానని చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు" అని జెప్పి అంటాడనమాట. ఇంకా ఆ మాట విని ఆ ఆచార్యులు వారు ఆశ్చర్యపోతూ ఉన్న చోటనే నిలబడిపోతాడు. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.